హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఈ వీడియోలో మనం 2 టాపిక్లు అయితే డిస్కస్ చేద్దాం. 2 అల్లు అర్జున్ గారికి సంబంధించినవే. సో అందుకే 2 కలిపి అయితే చెప్పేస్తున్నా. సో సెపరేట్గా మళ్ళీ ఎందుకని. సో టాపిక్ నెంబర్ 1 అయితే పుష్ప 2 క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం. సో దానికి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఇస్తున్న రియాక్షన్ ఏదైతే ఉందో దానికోసం. అండ్ రెండో టాపిక్ వచ్చి అలవైకుంఠపురంలో సినిమా కోసం పూజా హెగ్డే చేసిన కామెంట్స్. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది సుమారుగా 2 నిమిషాల వరకు బిట్. అంటే కొంచెం హై లెవెల్ యాక్షన్ సీన్ ఉన్న ఆ బిట్ ఉంది కదా, శారీ కట్టుకొని చేసేదంతా కూడా గుహ లాంటి దాంట్లో. సో ఆ యాక్షన్ సీన్ని కొన్ని వెస్ట్రన్ పేజెస్ ట్విట్టర్లో కావచ్చు, వేరే చోట్ల కావచ్చు షేర్ చేసాయి. ఈవెన్ రెడిట్లో కూడా కొంతమంది ఆ క్లిప్ని అయితే షేర్ చేయడం జరిగింది. అయితే వాళ్ళందరూ షేర్ చేసింది ఏ ఉద్దేశంతో అంటే కొంచెం నెగిటివ్ వేలోనే, అంటే కొంచెం ఓవర్ ది బోర్డ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి అన్నట్టుగా, ఇండియన్ సినిమాల్లో ఇలా ఉంటుంది అన్నట్టుగా, కొంచెం హార్ష్గానే షేర్ చేయడం జరిగింది. అంటే ఒక ఇండియన్ మూవీలోని క్లిప్ యాక్షన్ సీన్ అని చెప్పినప్పుడు దాన్ని పోస్ట్ చేశారంటే ఇంకా ఆబ్వియస్లీ అదే మీనింగ్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కొంతమంది స్టాండప్ కమెడియన్స్ లాంటి వాళ్ళు కూడా దాని మీద జోక్స్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఆ సీన్ చాలా అంటే చాలా బాగా వైరల్ అయింది. అంటే ఆ క్లిప్ బాగా వైరల్ అవుతూ వచ్చింది. అలా వైరల్ అయిన ఆ క్లిప్కి వెస్టర్న్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా, వాళ్ళ రియాక్షన్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అంటే వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ సీన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, యాక్షన్ సీన్ చాలా బాగుంది, బీజిఎం సీన్ ఎమోషన్ మొత్తం అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, హాలీవుడ్లో కూడా ఈ కైండ్ ఆఫ్ సీన్స్ అవసరం, ఎందుకంటే ఈ ఎమోషన్ హాలీవుడ్లో మిస్ అవుతోంది. ఇలాగ చాలా రకాలుగా వాళ్ళ ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో బేసిక్గా వెస్టర్న్ ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. ట్విట్టర్ అనే కాదు, రెడిట్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. రెడిట్లో పోస్ట్ చేసిన దానికి కూడా వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. సో చాలా అంటే చాలా హ్యూజ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ఆ సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఈజీగా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇంకోటి అది నెట్ఫ్లిక్స్లో ఉంది. నెట్ఫ్లిక్స్ అనేది ఇంకా వరల్డ్ వైడ్గా బాగా పాపులర్. అండ్ పుష్ప 2 అని సెర్చ్ చేస్తే ఇంక ఈజీగా వచ్చేస్తుంది, ఇంకా వాళ్ళు ఆ మూవీని చూడొచ్చు అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి. సో దానికి అటు రీచ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఆ సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది. సో ఒకవేళ అలా కుదిరినట్టయితే మేబీ పార్ట్ 3 ఇంకొంచెం గ్లోబల్గా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లా ఏదో ఒక రకంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. సో అదొక అడ్వాంటేజ్ అయితే వచ్చింది. బట్ అంటే వాళ్ళు నెగిటివ్ వేలోనే పెట్టినప్పటికీ కూడా వెస్టర్న్ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు. పోనీ ఇప్పుడు ఇండియన్స్ యాక్సెప్ట్ చేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు కావచ్చు, అంటే హిందీ వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ పుష్ప 2ని నెక్స్ట్ లెవెల్లో యాక్సెప్ట్ చేశారు, బ్రహ్మరథం పట్టారంటారు చూడండి, అలా జరిగింది. అండ్ హిందీలో అసలు అరాచకం కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఇంకా ఒక డబ్బింగ్ సినిమా వెళ్ళి అక్కడ రికార్డులన్నీ కూడా తూట్లు కింద లేపేయడం అనేది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ విషయం అది. సో అది వెళ్ళింది, కొట్టింది, అది నెక్స్ట్ లెవెల్, ఇంకా అక్కడితో అయిపోయింది. సో మన వాళ్ళు ఎప్రిషియేట్ చేశారంటే ఒక అర్థం ఉంది. వెస్టర్న్ ఆడియన్స్ కూడా చాలా హ్యూజ్ లెవెల్లో ఎప్రిషియేట్ చేస్తున్నారు. సో యాక్షన్ సీన్స్ వెనకున్న ఎమోషన్ వాళ్ళందరికీ కూడా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఆ టైంలో చాలామంది మళ్ళీ ఆర్ఆర్ఆర్ని గుర్తెచ్చుకుంటున్నారు. ఇండియన్ సినిమాలో నేను ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ చూశాను, నాకు అది చాలా బాగా నచ్చింది, అండ్ ఇది కూడా బాగా నచ్చింది అని చెప్పి వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు. సో పుష్ప 2కి ఆ ఎప్రిషియేషన్ అనేది కొంచెం గ్లోబల్ స్టేజ్ మీదకి అయితే వెళ్ళిందనమాట. సో అదొక సిచ్యువేషన్. అలాగా వెస్టర్న్ పీపుల్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు పుష్ప 2ని. ఇక మన దగ్గర కొంతమందికి ఒక కంప్లైంట్ ఉండుండొచ్చు, ఓవర్ ది బోర్డ్ యాక్షన్ సీన్ అని చెప్పి అది. బట్ అది డెఫినెట్గా వెస్టర్న్ పీపుల్కి అయితే కొంతమందికి నచ్చింది. కొంతమంది అయితే చెప్తున్నాడు కదా, ఆ క్రిటిసైజింగ్ వే అనేది ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు, అది మెయిన్ పార్ట్ ఇక్కడ. సో అది బాగా అనిపించింది. తర్వాత రెండోది ఏంటి అంటే
రీసెంట్‌గా పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె చెప్పింది ఏంటంటే, 'అలవైకుంఠపురంలో' అనేది ఒక తమిళ్ సినిమా. బట్ అయినా కూడా అది హిందీ ఆడియన్స్ దగ్గర చాలా బాగా వర్కౌట్ అయింది. సో, ఇంకా కేవలం కంటెంట్ మాత్రమే మ్యాటర్. ఒకవేళ సినిమాలో ఉన్న కంటెంట్ గనక బాగున్నట్టయితే, అది ఏ ప్రాంతంలోని ప్రజలకైనా సరే రీచ్ అవుతది. అది పాన్ ఇండియన్ ఫిల్మ్ అనే ట్యాగ్‌ని కలిగి ఉన్నా, లేకపోయినా కూడా అది రీచ్ అయిపోతది అని చెప్పింది. బట్ ఆవిడ ఏ యాంగిల్‌లో అలా మాట్లాడిందో ఇంక నాకర్థం కాలే. అంటే 'అలవైకుంఠపురంలో' ఈజ్ ఎ తమిళ్ మూవీ అంది గదా! అది ఏ రకంగా అన్నదో నాకర్థం కావట్లే. 'అల్లు అర్జున్' గారు నాకు తెలియకుండా తమిళ్ స్టార్ ఎప్పుడయ్యారు? 'త్రివిక్రమ్' గారు మనకు తెలియకుండా తమిళ్ డైరెక్టర్ ఎప్పుడయ్యారు? 'పూజా హెగ్డే' అంటే ఓకే. ఆవిడకింకా ఈ ఇండస్ట్రీలో మాక్సిమం అవకాశాలు లేవు. ఇంక అటెటో ఎళ్ళిపోయింది. ఓకే. బానే ఉంది. అక్కడ భజన చేసుకోవాలి కాబట్టి ఏదైనా చెబితే ఒక అర్థం ఉంది. అంటే నాకు తెలిసి పాపం తమిళ్ సినిమాలేవి కూడా హిందీలో అంతగా వర్కౌట్ కావు గదా! సో, అందుకని ఒక తెలుగు సినిమా పేరు జెప్పి ఇంక దాన్నే తమిళ్ సినిమా అని జెప్పేసి ఇంక అలాగా ఒక తమిళ్ సినిమా వర్కౌట్ అయింది అని చెప్పి చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. ఎందుకంటే తమిళ్ వాళ్ళ సినిమాలు మీరు గమనించండి. వాళ్ళు ప్రతి సినిమాకి మేము పాన్ ఇండియాలో ఎగరేస్తాం, ఎరగదీస్తాం అంటారు. బట్ ఓన్లీ తమిళ్ అండ్ తెలుగులో మాత్రమే వర్కౌట్ అవుతాయి తప్ప హిందీలో వర్కౌట్ కావు. బికాజ్ హిందీ ఆడియన్స్ మాక్సిమం యాక్సెప్ట్ చేయరు. కేరళలో వర్కౌట్ అవుతాయి మళ్ళీ. ఎందుకంటే కేరళ అనేది ఇంకా తమిళనాడు నుంచి సెపరేట్ చేయలేము. ఎందుకంటే అక్కడ కూడా మాక్సిమం తమిళ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు చూస్తుంటారు. అదంతా నడుస్తుంటది. అది వేరే విషయం. బట్ అదే చెప్తున్నా గదా! తమిళనాడు, తెలుగు స్టేట్స్ అండ్ కేరళ ఓకే ఫైన్. కర్ణాటకలో కూడా పర్లేదు. బట్ హిందీ సైడ్ అయితే మాత్రం అసలెప్పుడు వర్కౌట్ కాలే. సో, ఇంకా హిందీ ఆడియన్స్‌లో వర్కౌట్ అయిన ఒక తమిళ్ సినిమా కోసం చెప్పడం కోసం ఆరాటం చేసి, పోరాటం చేసి ఇంకా ఒకటి కూడా తట్టకపోయేసరికి బ్రెయిన్‌లో ఆవిడ చేసిన 'అలవైకుంఠపురంలో' సినిమా చెప్పేసినట్టుంది నాకు తెలిసి. లేదంటే సినిమా టీమ్‌లో ఎవరో ఒకరిద్దరు తమిళ్ టెక్నీషియన్‌లు ఉన్నారేమో. ఇంకా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా చెప్పేసిందేమో మరి. ఇంకా ఆవిడ ఎందుకట్లా చేసింది ఇంకా ఆవిడకే తెలియాలి. ఏందో నిజమే గదా! అదసలు కంప్లీట్‌గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా అది. అది ఓన్లీ తెలుగు పీపుల్, తెలుగు డైరెక్టర్స్, తెలుగు హీరోలు మాత్రమే చేయగలిగే కైండ్ ఆఫ్ సినిమా అది. మళ్ళీ తమిళ ఆడియన్స్‌కి మళ్ళీ అంత వైబ్ రాదది. అది మళ్ళీ వాళ్ళు దాంట్లో ఏదేదో మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ తమిళ్ వాళ్ళు 'అలవైకుంఠపురంలో' సినిమా తీస్తే దాంట్లో ఏమవుతదో తెలుసా? ఆహ్, బేసిక్‌గా అదే ఇప్పుడు ఆయనెవరో 'మురళీ శర్మ' గారు. 'మురళీ శర్మ' గారు ఉన్నారు కదా! అల్లు అర్జున్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన ఎందుకు తన కొడుకుని అను పెద్దింటోళ్ళ ఇంట్లో పెడతాడు తెలుసా? ఇప్పుడు 'అలవైకుంఠపురంలో' సినిమాలో ఏముంటది? డబ్బున్నోళ్ళు ఆ బేసిస్ మీద కదా! బట్ ఒకవేళ తమిళోళ్ళు ఆ సినిమా తీస్తే ఎలాగుంటదంటే, మురళీకృష్ణ గారు అంటే ఆ ఫాదర్ క్యారెక్టర్, అల్లు అర్జున్ గారి ఫాదర్ క్యారెక్టర్ లోయర్ క్యాస్ట్. సో, తన కొడుకు అప్పర్ క్యాస్ట్ వాడిగా పెరగాలి అని చెప్పి తీసుకుపోయి అప్పర్ క్యాస్ట్ వాళ్ళ ఇంట్లో పెడతాడు. సో, అటు తిప్పి, ఇటు తిప్పి అది అప్పర్ క్యాస్ట్ వర్సెస్ లోయర్ క్యాస్ట్ అయ్యి మళ్ళీ అటే సప్రెషను, డిప్రెషను, అప్రెషను దీంట్లోకే వస్తదనమాట మళ్ళీ ఆళ్ళ సినిమా. అటు తిరిగి, ఇటు తిరిగి. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు మారుతున్నాయి. ఎస్పెషల్లీ 'లోకేష్ కనగరాజ్' ఈస్ ట్రైయింగ్ వెరీ డిఫరెంట్ అండ్ అది అందుకే చాలా బాగా వర్కౌట్ అవుతది మన దగ్గర. ఫెంటాస్టిక్‌గా వర్కౌట్ అవుతున్నాయి. సో, అలా ఓకే. బట్ కొన్ని సినిమాల్లో మాత్రం ఇప్పటికి కూడా అదైతే అసలు ఏమాత్రం పోట్లే తమిళ్ సినిమాల్లో. సో, వాళ్ళు ఇంత క్లాస్ ఫిల్మ్ అంటే అబ్బే కష్టం. సో, అదనమాట సిట్యుయేషన్. అదే చెప్తున్నాను కదా! ఒకవేళ తీయాలనుకున్నా కూడా ఇలాగే అదే చేస్తారింక. చెప్తున్నా గదా! అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ కాన్సెప్ట్ యాడ్ చేస్తారు. అయినా ఏదో ఈ మధ్య కొంతమంది సినిమాల గురించి మాట్లాడేటప్పుడు అది ఏ ఇండస్ట్రీ సినిమా గుర్తు లేకుండా మాట్లాడుతున్నారు. కొంతమంది 'ట్రిపుల్ ఆర్'ని కూడా ఒకసారి ఎవరో మాట్లాడారు. 'ట్రిపుల్ ఆర్' అనేది ఒక తమిళ్ సినిమా అన్నారు. 'బాహుబలి 2' కోసం నాకు ఇప్పటికీ నచ్చని ఒక విషయం ఏంటి అంటే, మీరు వికీపీడియాలోకెళ్ళి చూడండి లిస్ట్ ఆఫ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ అని చెప్పి కొడితే, మీకు 'బాహుబలి 2' ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్‌లో 'దంగల్' ఉంటది. దాని చివర హిందీ లాంగ్వేజ్ అని ఉంటది. సెకండ్ ప్లేస్‌లో 'బాహుబలి 2' ఉండి చివర తెలుగు ఆర్ తమిళ్ అని ఉంటది. నాకదే నచ్చదు నాకు. అదే తమిళ్ ఎందుకొచ్చిందక్కడ దాన్ని? పోనీ 'బాహుబలి' టీమ్ అయినా సరే ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? ఎందుకు ఎడిట్ చేయలేదు దాన్ని నాకర్థం కాలే. సరే ఇదన్నీ పక్కన పెడితే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి హోమ్ పేజ్‌లో నేను చాలా సార్లు చూసాను. అండ్ మనకి కొంతమంది నాకు షేర్ కూడా చేశారు. అదేంటంటే ఫస్ట్ ఇప్పుడంటే యాక్చువల్‌గా మీకు తెలుగు సినిమా అనేది కూడా కనబడతది. బట్ ఇంతకుముందు ఓన్లీ తమిళ్ సినిమా అనే ఒక ట్యాబే కనబడేది. అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు పైన ట్రెండింగ్ బటను, ఆల్ పాడ్‌కాస్ట్, లైవ్, మ్యూజిక్ ఇలా వస్తుంటాయి కదా! సో, అక్కడ పక్కన తమిళ్ సినిమానే వచ్చేది. తెలుగు సినిమా అని వచ్చేది కాదు. ఏదో రీసెంట్‌గా మళ్ళీ అప్డేట్ చేశారు. ఎవరో మెయిల్ చేయడం ఏదో చేసుంటారు.
అలా వచ్చిందనమాట. సో ఇట్లా చాలా ఉంటాయి. ఇయే నచ్చవు నాకు కొంచెం. ఇంక ఏం చేస్తాం ఇంకా. సో అదనమాట సిట్యుయేషన్. సో ఎనీహౌ మొత్తానికి కొంచెం ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' కోసం మాట్లాడిన ఆవిడ ఎవరో వేరే ఆవిడ. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్'లో యాక్ట్ చేసిన పర్సన్ కాదు. ఈవిడ 'అలవైకుంఠపురంలో' యాక్ట్ చేసింది కదా! ఈవిడొచ్చి అదొక తమిళ్ సినిమా. ఇది అయినా కూడా అది హిందీ ఆడియన్స్‌లో వర్కౌట్ అయింది. సో భాషతో సంబంధం లేదు. పాన్ ఇండియానా అది ఏదో అనవసరం. సినిమాలో కంటెంట్ బాగుంటే అది అందరికి ఎక్కేస్తది. ఏందో ఏ రకంగా చెప్పిందో మరింకా ఆవిడకే తెలియాలి మరింకా. సో అది గైస్ మరి సిట్యుయేషన్. సో ఇలాగా 2 అల్లు అర్జున్ గారికి సంబంధించిన సిట్యుయేషన్స్ అయితే జరిగాయనమాట. సో లెట్స్ సీ చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. ఈ రెండిటి మీద మీ రియాక్షన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కూడా, షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఎవరిదైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.